అందరికీ వందనాలండి. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామములకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాసంలో కూడా ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున మరి సంఘంతో నమ్మకంగా సార్వత్రిక సంఘముగా సిద్ధపడుతున్నటువంటి మనతో కలుసుకునే భాగ్యం పరిశుద్ధాత్మగా నిర్వహించినందుకు మొట్టమొదటి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆహ్వానించినటువంటి అయ్యగారికి అమ్మగారికి సంఘాలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సమయం పోతూ మరొక సమయం ఆగదు కనుక వాక్య జ్ఞానాంశంలోనికి మనం వెళ్ళడానికి ముందు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమ ద్వారా ప్రేమించి మరొక పర్యాయం తండ్రి ప్రభ నీ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ ఆలయంలో ఈ విధముగా తండ్రి ప్రభ సంఘముగాను సహవాసముగాను కూడుకొని ఆయన ఆరాధనలో పాల్పొందుకునే భాగ్యంతో పాటు తండ్రి ప్రభ నీ వాక్య ధ్యానములో ప్రవేశిస్తుండగా నీ వాక్కులను మనస్సు పెట్టి ధ్యానించినటువంటి వారు ధన్యులు. అటు వారు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వారి ఆకువాడక నీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటారని సెలవించి ఉన్నాం. ఆ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణలో తండ్రి ప్రభ మేమందరము కూడా తండ్రి ప్రభ ప్రవేశించి అనుభవించేటటువంటి విధముగా ధ్యానాంశము నీ ఆత్మలో కొనసాగింప చేసుకుని ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆత్మీయతను బట్టి సరిదిద్దుకునే అవకాశాన్ని కలిగచేసేందుకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యమును ధ్యానిస్తూ మనమందరము కూడా బాల్యము లేకుండా ఈ వయస్సుకు రాలేదు అని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో బాల్యం అనేది తప్పకుండా ఉంటుంది. సో బాల్యము లేకుండా మనిషి ఉండడు, లేదా అసలు ఏ ప్రాణి భూమి మీద ఉండదు. అయితే ఈ బాల్యము అనేటటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. మనకున్నటువంటి ఒక చాలా బలహీనత ఏంటి అంటే, దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి మనము ఇవ్వకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి దుర్దినాలలో మనం ఉంటాం. అది మన ఆరోగ్యపరంగా తీసుకున్నా, ఆత్మపరంగా తీసుకున్నా, చదువు పరంగా తీసుకున్నా, ఉద్యోగపరంగా తీసుకున్నా, ఇలా దేని పరంగా మనం తీసుకున్నా కూడా తీసుకోవలసినటువంటి జాగ్రత్త దేనికి తీసుకోవాలో దానికి తీసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి వివరించి చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. కానీ బాల్యమే చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని సామెతల గ్రంథకర్త కూడా మనకు జ్ఞాపకం చేశాడు. చదివే అవసరం లేదనుకోండి, జస్ట్ అక్కడ ఏం చేస్తున్నాను వాటి ధ్యానంలోనికి వెళ్ళిన తర్వాత మనము ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు ధ్యానించే అంశంలో ముఖ్యమైనటువంటి మనం ధ్యానించుకుందాం. ఎవరు నడవలసిన త్రోవను ఎవరికి నేర్పించమన్నాడు కదా? మనందరికీ తెలుసు, అందుకే నేను చదివించలేదు. బాలురు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము. ఎందుకు నేర్పించమన్నాడో కూడా చెప్పాడు. పెద్దవాడైనప్పుడు వాడు దేవునిలో నుండి, దేవుని త్రోవలో నుండి, పరిశుద్ధతలో నుండి, నీతిలో నుండి, పరలోక సంబంధమైనటువంటి అనుభవాలలో నుండి తప్పిపోడు అని చెప్పాడు. ఎవరు రాసినా, ఎవరి ద్వారా రాయించింది మాత్రం, చెప్పింది మాత్రము దేవాది దేవుడు, మనము నమ్మినటువంటి మన దేవుడు చెప్పాడు. ఈ పని ఎంతమందిని చేస్తూ ఉన్నాము? మనమైతే బాల్యం దాటి వచ్చేసాము. మనకు ఇప్పుడు బాలురు ఉన్నారు, మనకు పిల్లలు ఉన్నారు, పిల్లలకు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనల్ని సరిచేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అంటే బాల్యములో జరగవలసినటువంటి కార్యం జరగకపోతే దేవుడు ఇంకొక అవకాశాన్ని కూడా ఇచ్చాడు. అది కూడా యవ్వనములో మాత్రమే ఇచ్చాడు.
ఇక యవ్వనము అనేటటువంటిది ఇంత అని లేదు. 100 సంవత్సరాలు ఉన్నవాడు కూడా యవ్వనస్తుడే, 120 సంవత్సరాలు ఉన్నవాడు కూడా యవ్వనస్తుడే. దానికి కూడా అవకాశం ఇచ్చాడు. అది కీర్తనకారుడు రాస్తూ 119వ కీర్తన రాస్తూ 9వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, వాక్యములో వారి ప్రవర్తనను, వారి నడవడికను, వారి మాటను, వారి సమస్తమును కూడా జాగ్రత్తగా పరిశీలనగా వాక్యములో చూచుకొనుట చేతనే కదా అని అన్నాడు. అంటే బాల్యములో జరగవలసినటువంటి కార్యము జరగకపోతే అది యవనములో అవకాశాన్ని కలగచేస్తున్నాడు. ఈ రెండు కూడా మనుషులు సద్వినియోగం చేసుకోవటం లేదు, దుర్వినియోగపరుచుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేనికి పనికిరాని వ్యక్తులుగా తయారైపోతూ ఉన్నారు. సో దేనికి తయారు కాని వ్యక్తులుగా ఎందుకు తయారవుతూ ఉన్నారు? రీజన్ ఏంటి అని అంటే, ఇది దేవుడు బాలులను నడిపించాల్సిన విధంగా, పెంచాల్సిన విధముగా పెంచకపోతే, సో వారిని ఎలా పెంచాలి బాలులను? అది మనకు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చెప్పాడు. మీరు కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, వారు పడుకుంటున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, అనగా ప్రతి సమయంలో కూడా ఏం చేయమని చెప్పాడు? దేవుడు ఇచ్చినటువంటి వాక్యముల గురించి మాట్లాడమన్నాడు. ఆజ్ఞలను, కట్టడలను, విధులను, శాసనములను వారితో మాట్లాడమన్నాడు. అవి ఎందుకు ఇచ్చాడో చెప్పమన్నాడు. అవి ఇచ్చినప్పుడు దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే వారి జీవితాలలో ఎలాంటి నష్టం కలిగిందో కూడా చెప్పమని చెప్పాడు. మరి అది ఎంతమందిని చెప్తూ ఉన్నాము, ఎంతమందిని చేస్తున్నాము అనేటటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సరే, ఈరోజు వాక్య ధ్యాన అంశంలోనికి మనము ప్రవేశిస్తూ, అనగా ఈ యొక్క ఉపోద్ఘాతమును దృష్టిలో పెట్టుకుంటూ 8వ కీర్తనలో ఒక మాట దావీదు గారు రచిస్తూ జ్ఞాపకం చేశాడు. ఈరోజు ఆ వాక్య ధ్యానాంశంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 8వ కీర్తన 2వ వచనమును ఎవరైనా చదివి ఈ వాక్య ధ్యాన అంశ కొనసాగింపు కొరకు సహాయం చేయండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. ఇక్కడ ఎందుకొరకు ఫస్ట్ రీజన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకి, అనగా మన మీద ఎవరైనా పగ తీర్చుకోవాలని శత్రువులుగా గనక మనకుంటే, ఆ శత్రువులలో ఉన్నటువంటి ఆ పగ వారు మానేయాలి అంటే మన మీద ఇంకా వారు పగ తీర్చుకోవాలి అనే ఆలోచన వారికి లేకుండా, శత్రువులుగా ఉన్నవారు సైతము మనకు మిత్రులుగా మార్చబడాలి అంటే దేవుడు ఒక కార్యం చేశాడట. మనము శత్రువులు మనకు ఉన్నప్పుడు దాన్ని మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలియదు. నీ మీద పగబట్టినటువంటి వారు పగబట్ట కూడా ఉండటానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ దేవుడు మాత్రం ఒక పద్ధతి పెట్టాడు. చదువుకోండి బ్రదర్. మాన్పివేయుటకై ఈ విరోధులను బట్టి, నీ విరోధులు అనగా మనకు ఎంతమంది విరోధులు ఉన్నారు. ఇక మనకు పక్కా పగ తీర్చుకునేవాడు శత్రువు విరోధి సాతాను గాడే. విన్నారమ్మా? సో ఆ సాతాను గారు డైరెక్ట్గా చేస్తాడంటే చెయ్యడు. సాతాను గాడిగా మళ్ళీ నేను చెప్తే మీ కోపాలు వస్తాయి, ఇవి మళ్ళీ అలుగుట్లోకి వెళ్ళి తూముట్లోకి వెళ్ళి వెళ్తాడు. విన్నారా? శత్రువు డైరెక్ట్గా, సాతాను అనేటటువంటి వాడు డైరెక్ట్గా వస్తాడమ్మా ఎవరింటికైనా? రాణిస్తామా? కాబట్టి వాడు ఎవరిలో దూరుతాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ అధ్యాయం 34వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడినటువంటి మాట, ఒకరి ఇంటి వారే వానికి శత్రువులు అవుతారు. ఒక సంఘము వారే ఇంకొకరికి శత్రువులు అవుతారు. సాతాను ఎవరిలో దూరుతారంటే నీ కుటుంబ సభ్యుల్లో దూరుతాడు, నీ సంఘస్థుల్లో దూరుతాడు. అని ఎవరి కొరకైతే నువ్వు నా నీ ప్రాణం పెట్టి బ్రతుకుతున్నావో వారిలోనే దూరుతాడు. దేవుడు చాలా మంచిది అన్న దాంట్లోనే దూరుతాడు. అది ప్రారంభంలో జరిగింది, మనందరికీ తెలుసు. అందుకే అన్నాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించండి. సో నీ విరోధులు ఎవరు అని అంటే నీ ఇంటి వారే నీ విరోధులు, నా అనుకున్నటువంటి వారే నీ విరోధులు. అలా చేస్తాడు సాతాను. రైట్? అందుకే చదివిస్తే సమయం అయిపోతుంది కనుక మీకు రెఫరెన్స్ చెప్పాను. మీకు ముందు తెలుసు కూడా, ఎన్నోసార్లు మనం ధ్యానించాలి కూడా. సో ఇప్పుడు మనకు శత్రువులు ఎవరో తెలుసు, మన పగవారు ఎవరో తెలుసు, విరోధులు ఎవరో తెలుసు.
మీరు చావడానికి అని చెప్పలేదా మమ్మల్ని? మన ఇంటి వారు చావడానికి, మన ఇంటి వారు నాశనమైపోవడానికి అని చెప్పలే, మాన్పివేయడానికి. వయసులో వారి పగ, వారి ఈర్ష, వారి ద్వేషం, వారి అసూయ ఇవన్నీ వారు మానేయాలంటే, అంటే వారు సైతం మార్చబడాలంటే, వారు సైతం దైవత్వములుగా మార్చబడాలంటే ఒక పరిష్కార మార్గం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అది నేను చేశానని చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, చదువు బ్రదర్, మీ విరోధులను బట్టి బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మూలమున నీకు విరోధులు ఉండరు? ఎవరి మూలమున నీకు పగవారు ఉండరు? ఎవరి మూలమున నీకు శత్రువులు ఉండరు? బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నటువంటి చంటి పిల్లలు, నీ ఇంట్లో ఉన్నటువంటి బాలురు స్తుతులు చెల్లిస్తూ ఉంటే నీ పగవారు సైతం, నీ శత్రువులు సైతం, నీ విరోధులు సైతం నీ మిత్రులుగా మార్చబడాల్సిందే. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్నటువంటి, నువ్వు స్తుతిస్తున్నటువంటి, నువ్వు కొనియాడుతున్న నీ దేవాది దేవుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని వెంబడించాల్సిందే. అది జరిగి తీరుతుంది. అందుకే అంటున్నాడు, నీ చంటి పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండండి. నీ ఇంట్లో ఉన్నటువంటి బాలికల మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండండి. అన్నీ నేర్పిస్తున్నటువంటి వారలారా, నేను ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను, ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి నేర్చుకొని పుట్టరు, పుట్టిన తర్వాతనే నేర్చుకుంటారు ఏదైనా. 22వ కీర్తన 9వ వచనంలో మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ భక్తుడు రాస్తాడు, ఏమని రాస్తాడు? నా తల్లి స్తన్యము దగ్గర ఆ తల్లి పాలను నేర్పించిన వాడవు నీవే. ఎంతమంది అమ్మ తల్లి స్తన్యము దగ్గర ఎవరు నేర్పించారు చెప్పండి మీకు? అందులో నుంచి పాలు వస్తాయని నీకు చెప్పినా నీకు అర్థమైందా? లేదే. యు యువర్ సెల్ఫ్ అండ్ లెర్న్ how to suck the milk from the mother's breast. నీ అంతటా నీవు నేర్చుకున్నావు. మరి ఈ విషయం ఎందుకు నేర్చుకో? ఈ లోకం శాశ్వతమైనది కాదని ఎందుకు నేర్పించరు? ఎందుకు నేర్చుకోరు? అసలు నరుని యొక్క ఆయుష్ ఎంతో ఎవరికైనా మీరు నేర్పించారా? మీ పిల్లలకు కానీ మీకు తెలుసా? పోనీ ఎవరిని అడగాలి? మీ ఆయుష్ ఎంతో ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు? కరెక్ట్గా ఎవరు చెప్తారు? కరెక్ట్గా చెప్పిన వారికి 1000 రూపాయలు ఇస్తారు. నువ్వు ఇచ్చేలేదు పోయేలేదు అనకండి. నరుని ఆయుష్ ఎంతో చెప్పండి అమ్మా. 70 సంవత్సరం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎందుకు 70 సంవత్సరాలు. మరి నరుని సంవత్సరం ఆయుష్ 70 సంవత్సరం ఉన్నప్పుడు 70 కంటే ఎక్కువ బతకొద్దుగా. 80 సంవత్సరాలు అధిక బలం ఉన్నాయి కదా, 80 సంవత్సరం. మరి 80 సంవత్సరాల కంటే ఎక్కువ బతకొద్దుగా. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఇది దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పింది కాదు, ఇది ప్రార్థనలో చెప్పుకుంటున్నాడు ఆయన. మోషే గారు 90వ కీర్తనలో ఆయన చేసిన ప్రార్థనను మన బైబిల్లో రచించి పెట్టారు. 90వ కీర్తనలో రచించి పెడుతూ 90వ కీర్తనలో ఆయన ప్రార్థనలో చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడంటే, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని చెప్పుకున్నాడు. అది చెప్పుకుంటూ ప్రార్థనలు ఇంకో మాట కూడా చెప్పుకున్నాడు. 9-10 వచనాలు నేను చెప్తుంది ఇప్పుడు. ఇంకేం చెప్పుకున్నాడంటే, మమ్మల్ని 40 సంవత్సరాలు అయితే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చి మమ్మల్ని పోషించావో, మమ్మల్ని నడిపించావో, అవన్నీ మీద కూడా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆప్యాయతను బట్టి మేము అనుభవించలేదు ఆ దినాలన్నీ, నీ ఉగ్రతను బట్టి అన్నాడు. ప్రార్థన చెప్పు, నీ ఉగ్రతను బట్టి మా దినములన్నీ గడిపితేమి. మనము ఏముట్లకి ఏం నెలకుండా 20,000, 30,000, 40,000, 50,000 జీతాలు వచ్చి మనము 3 పూటలు తింటే మనం అంటాం, ఓ దేవుడు కృపను బట్టి, దేవుడు ప్రేమను బట్టి నేను బతుకుతున్నానండి, దేవునికి నేనంటే చాలా ఇష్టం నా కుటుంబం అంటే అంటాం. నీకంటే మంచి కుటుంబం, నీకంటే బ్రహ్మాండంగా పోషించబడినటువంటి కుటుంబాలు, దాదాపు 6 లక్షల కుటుంబాలు 40 సంవత్సరాలు కష్టపడకుండా తిండి తిన్నారు. కొత్త బట్టలు కొనుక్కునే అవకాశం కూడా వారికి లేకుండా చేశాడు. అవే కొత్త బట్టలుగా ఉన్నాయి, చెప్పులు కూడా అరిగిపోలేదు. అంతకంటే బ్రహ్మాండమైన జీవితం జీవిస్తున్నామా మనము?
దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి నేను ఇట్లా ఉన్నానని చెప్పుకోవడానికి, వారే దేవుని ఉగ్రతను బట్టి అంటే మన సంగతి ఏంటి? మనం పెంచాల్సిన విధంగా మనం పెంచకపోతే, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి తల్లిదండ్రులమైన, కుటుంబ సభ్యులమైన మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే, దేవుని ఉగ్రతను బట్టి తిండి తింటున్నామే అని అనుకోవాలి. దేవుని ఉగ్రతను బట్టే బట్టలు కట్టుకుంటున్నాం అనుకోవాలి. దేవుని బట్టి కృపను బట్టే నా ఇంట్లో ఉన్నాను అనుకోవాలి నువ్వు. ఎందుకంటే దేవుడు చెయ్యమన్నది మనం చేయాలి. అది చేస్తే దేవుని కృపను బట్టి ఉన్నట్టు. సో దేవుడు ఏం చెప్పాడు? బాలులకు, బాలికలకు ఏం నేర్పించండి? స్తుతులు చెల్లించడం నేర్పించండి అని అన్నాడు. స్తుతులు చెల్లించడం అని అంటే 4 స్తుతి పాటలు నేర్పించడం కాదు. ఇప్పుడు స్తుతులు అని చెప్పాను కాబట్టి ఇక పిల్లలకు పాటలు నేర్పించడం ప్రారంభిస్తారు. ఏం పాట నేర్పిస్తారంటే, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఏమిచ్చేదము? హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చేదము. ఎలా ఇస్తాం? హౌ యు విల్ టేక్? నీ నోటితో ఆ పాట పాడితే, స్తుతి పాట పాడితే ఆయనకి ఇచ్చినట్టు కాదు, ఆయన తీసుకున్నట్టు కాదు. ఎక్కడ ఈ బ్రతుకు మారితే స్తుతి చెల్లించినట్టు, వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికితే స్తుతి చెల్లించినట్టు. దేవుడు వద్దు అన్న జీవితం నీ బ్రతుకులో లేకపోతే స్తుతి చెల్లించినట్టు. అది చెల్లించకుండా మీరు చూసుకోండి, 109వ కీర్తన 8వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి నరులు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అన్నాడు. మరి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంటే చెల్లించారు. పాటలు పాడుకుంటూనే పోతున్నారు, ఆరాధించుకుంటూనే పోతున్నారు. కానీ తర్వాత కిందేం రాస్తారంటే ఆయన బ్రతుకులను మార్చుకోలేదట, తిరుగుబాటు స్వభావం చేయలేదు, ఆ తిరుగుబాటు స్వభావం మానలేదట, ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతుకుతున్నారట. అందుచేత దేవుడు వారిని బాధ పెట్టెను, నలగగొట్టెను, హింసించెను అని రాస్తాడు. అంటే స్తుతి చెల్లిస్తున్నారు, కానీ ఏం చేయకుండా, బ్రతుకులను వాక్యానికి అనుసారముగా మార్చుకోకుండా. దావీదుకి ఏం బిరుదు ఇచ్చాడండి? దావీదు గారికి దేవుడు ఇచ్చినటువంటి బిరుదు ఏంటి అంటే అర్థం? అంటే అర్థం నాకు ఉదయానుసారుడు అనే పదం నాకు దొరకలేదు. ఎవరికైనా దొరికితే మీకు తెలిస్తే నాకు ఇవ్వండి. అపోస్తల కార్యములు ఉంటే చూడరట, ఉంటే నాకు తీసి చెప్పండి. ఎగ్జాక్ట్ వర్డ్ కావాలి. దేవుడు అన్నమాట ఇష్టానుసారుడు. నా ఇష్టానుసారం అంటే నా ఇష్టం ఏంటో తెలుసుకున్నవాడు, నా ఇష్టమును అనుసరించినవాడు. మరి దేవుని ఇష్ట అయిష్టాలు ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి కదా? దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడో ఏమి ఇష్టపడటం లేదో హౌ వి విల్ నో? ఇఫ్ యు రీడ్ ది బైబుల్, if we know the knowledge about the Bible, then we know what God is wishing in us, through us. మన ద్వారా దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనకు తెలియచేయబడేదే ఈ పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెడతాం, లాభం లేదు అది. సో దేవుని ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవటము. కాబట్టి మనకు శత్రువు అనే సాతాను రావద్దు అంటే, మన జీవితంలో వాడు అడుగు పెట్టకూడదు అని అంటే ఎవరి చేతిలో పెట్టాడు చెప్పండి? నీ ఇంట్లో ఉన్న పిల్లల చేతుల్లో పెట్టాడు. అందుకే పిల్లలు ఏమన్నారంటే దైవ స్వరూపులు అని అన్నాడు. దైవముతో సమానము అన్నాడు. దైవముతో సమానమైనటువంటి పిల్లలకు కూడా ఈ ఫోన్లు ఇచ్చేస్తారు. ఈ ఫోన్లు ఇచ్చి పిల్లల్ని కూడా పాటిస్తారు. ఇంకేమనంటే ఈ ఫోన్ ద్వారా ఇంకేమో నేర్చుకుంటున్నాడట. ఫోన్ ద్వారా పనికిమాలిన దాని ద్వారా ఎవడో నేర్చుకుంటుంటాడు, దీని ద్వారా నేర్చుకో. ఇది నీ ఫోన్లోకి వెళ్ళిందా ఇయ్యు. ఎందుకంటే రాతి పలకల మీద ఉన్న దేవుని వాక్యము పుస్తకపు చుట్టగా మార్చబడింది. పుస్తకపు చుట్టగా మార్చబడింది, దీని దాకా వచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా
వచ్చేసింది. సెల్ ఫోన్లో ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే సెల్ ఫోన్లు దేవునికి సంబంధించినవి నేర్చుకోవడానికి ఇవ్వండి. సెల్ ఫోన్ ఇవ్వడం తప్పు కాదు. సెల్ ఫోన్లో దేవునికి సంబంధించినవి మాత్రమే ఉంటే ఇవ్వండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో 2 ఉన్నాయా చెప్పండి అమ్మా. కానీ ఇందులో అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు దేవునికి సంబంధించిందే చేతికిచ్చినావు అనుకో, సాతాను గడు ఏం చేస్తాడు? పర్పస్గా ఏం నొక్కకపోయినా కూడా ఆటోమేటిక్గా ఏం అక్కడ పోయేటట్టు చేసేస్తాడు. అందుకే చాలా మంది ఫేస్బుక్లో ఓపెన్ చేసుకున్న ఫేస్బుక్లో క్లోజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అకౌంట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకున్న కూడా ఎందుకు? అలా పనికి మాలినవి కూడా వస్తాయి. వచ్చినప్పుడు అది ఎందుకు క్లోజ్ చేసుకోవటం? మన ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి. ఏమైనా హల్లెలూయా. లోక సంబంధమైన పాపపు నేత్రాలు మూయబడ్డాయి. అది ఓపెన్ అయినా మన దృష్టి దాని మీదకి పోతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా లోపల ఏదో గడగడ అట్టుంది అని అర్థం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రవర్తన అనేటటువంటిది చాలా ముఖ్యం. స్తుతులు అంటే ఆ తర్వాత కింద ఇంకో లైన్ ఉంది కదా, అది చదివి మన వాక్యజాలంలోకి వెళ్దాం. నీవు ఒక దుర్గమును స్థాపించు అంటే ఇది ఎవరు పెట్టారు? ఇది దేవుడు. అంటే ఇది స్థాపించాడు. దేవుడు స్థాపించాడంటే దీని ఎవరైనా తీసేస్తారా? ఇక చెప్పండి అమ్మా. దీనికి వీలు లేదు. కానీ మనకు తెలియకుండానే తీసేస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది బాలుల గురించి, చాలా మంది చంటి పిల్లల గురించి, చిన్న వయసులో వారి గురించి రాయించాడు. మీ అందరికీ తెలుసు. అందులో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక చిన్నది కనబడుతుంది కదా. సిరియా దేశపు పరిపాలిస్తున్నటువంటి రాజు దగ్గర, సిరియా రాజు దగ్గర సైన్యములలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్ళాడంటే విజయంతోనే తిరిగి వస్తాడు. అతని పేరు నయమాను. అతని గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు రాస్తాడు. అతడు ఎంత పరాక్రమశాలియో కూడా రాస్తాడు, ఎంత యుద్ధ నేర్పులో రాస్తాడు. అపజయం అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి. కానీ అని రాస్తాడు. కానీ ఆ కానిలోనే ఉంది గూని. కానిలోనే ఉంది గూని. అన్నీ చెప్తాం. మొన్న ఆ మధ్య ఒక సంబంధం పెళ్లి సంబంధాలు చూడండి బ్రదర్ అంటే, అమ్మ నేను పెళ్లి సంబంధాలు చూడటానికి ఉన్నాను, నేను పెళ్లి సంబంధాల గురించి నన్ను పెళ్లిళ్ళ పేరయ్యాగా దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పాను అన్నారా? కానీ భూలోక సంబంధమైన పెళ్లి సంబంధాల గురించి కాదు. దేవుడికంటూ ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఇక్కడ 33.5 సంవత్సరాలు యేసు పేరు పెట్టుకుని పోయాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఏం పేరు ఉందో మాత్రం నాకే తెలీదు. ఈ భూమిలో ఉన్నప్పుడు మాత్రం యేసు పేరు ఉంది. తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయాడు, మరలా వస్తాడట. ఆ మధ్యాకాశంలో పెళ్లి చేసుకుంటాడు, అక్కడ ఇక్కడ చేసుకున్నాడట. మీ ఇళ్ళలో ఎంతమంది ఎంత పెళ్ళిందైనా మీ ఇళ్ళలో పెళ్లి చేసుకున్నావు చెప్పండి. నా ఇంట్లో నేనైతే మా ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాను. అంటే చర్చిలో పెళ్ళి అయింది, దావత్ మాత్రం మా ఇంట్లో ఇచ్చా, ఇంట్లో వాకిట్లో. ఇప్పుడు లేదు కదా అట్లా. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. పెళ్లి చర్చిలో అయినా కూడా ఇంటి దగ్గర దావత్ ఉండవు, ఇంటి దగ్గర డిన్నర్ ఉండదు. ఏడుంటుంది? బయట ఫంక్షన్ హాల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మొన్న ఈ మధ్యలో చూశాను, ఒకటి 550 కోట్లు 505 కోట్లు బిడ్డ పెళ్లి ఖర్చు చేసిందంట. ఇప్పుడు రోడ్డు మీద బికార్ అయిందంట. పెళ్లికి 550 కోట్లు 505 కోట్లు ఖర్చు పెట్టిందంట పెళ్లికి. కోట్లు అంటే వేసుకునే కోట్లు కాదు తల్లి. అందుకే నేను వచ్చినప్పుడల్లా రండి కదా, కాస్త సాయి ఉంటుంది అందిస్తుంటే పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బికార్ అయిపోయారు రోడ్డు మీద. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇదంతా మనము చెప్పుకుంటున్నాం మన విషయంలో. మన కొడుకు చాలా మంది చదువుకున్నాడండి, అది చేశాడండి, ఇది చేశాడండి, ఆ పెళ్లి సంబంధం ఏదో ఒక ఊకే బ్రతిలాడుతున్నారు కదా అని చెప్పేసి ఒక దగ్గర ఉంటే చెప్పారు. అన్నీ చెప్పి చాలా భక్తిపరుడమ్మా, ఎవ్రీ సండే రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాడు. ఆయనకు కనుక ఆదివారము డ్యూటీ వేస్తే డ్యూటీ అయినా వదులుకుంటా, రిజైన్ అయ్యి ఇచ్చేస్తాడు కానీ చర్చికి పోడు, చర్చికే పోతాడు కానీ ఉద్యోగానికి పోడు. ఇలా అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఉద్యోగం లేదమ్మా అన్నారు.
పోయి నీకు సంబంధం చూడమని చెప్తే ఉద్యోగం లేని వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. ఇంతకంటే మంచి సంబంధం ఏడు దొరుకుతుందమ్మా? లోకంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు, ఏ అలవాట్లు లేవు, కానీ ఉద్యోగం మాత్రం లేదు. ఉద్యోగం ఉన్నోటి చేస్తే ఉద్యోగం ఎప్పటికీ ఉంటుందని గ్యారెంటీ ఉందా? ఆ మధ్య ఇప్పుడు అంటే సెల్ఫ్ డిస్మిస్ అన్నాడంటే ఎవరికి వాడు సెల్ఫ్ డిస్మిస్. సరే, ఉద్యోగం ఉన్నోన్నే చేసినమే అనుకో, ఉద్యోగం ఉంటుంది, ఆ ఉన్నోడు ఎప్పటికి ఉంటాడు? ఒక నమ్మకంతో పెళ్లి చేస్తున్నావు మనకు, ఒక నమ్మకంతో పెళ్లి చేస్తున్నావు. పురుషునికి స్త్రీకి, స్త్రీకి పురుషునికి చేస్తున్నావు. ఆ పురుషుడు ఎప్పుడు సచ్చేదాకా నీ బిడ్డ ఉంచుకుంటాడని, నీ బిడ్డతో ఉంటాడని, లేకపోతే నీ బిడ్డ నీ కొడుకుతో ఎప్పటికి ఉంటాడని చేస్తున్నావు. ఒక నమ్మకం. ఆ చేసిన మరుసటి రోజే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, అయినా చేస్తున్నావు. అలాగే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఉద్యోగం లేకపోతే చేస్తే ఏం పోయింది నీ సొమ్ము? ఈరోజు ఉద్యోగం లేకపోతే రేపు కూడా ఉద్యోగము ఏమేట? కానీ ఈరోజు పాపిగా ఉన్నటువంటి వాడు రేపు పరిశుద్ధుడిగా మార్చబడతాడో లేదో గ్యారెంటీ లేదు. కానీ ఈరోజు నిజంగా పరిశుద్ధుడైన వాడు మాత్రం ఎప్పటికీ పాపిగా మార్చబడడు. ఏమే? ఎప్పటికీ లోక సంబంధిగా మార్చబడడు. సో ఇక్కడ గాని అన్నందుకు ఈ ముచ్చటంతా చెప్పాడు. వీటికి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కానీ అన్నాడు. కానీ అంటే ఏంటి? అడేముంది కానీ? చెప్పండి, డైలాగ్ నుంచి ఏం రాసింది? కానీ ఇక్కడ కుష్ఠరోగి అంటే నాకు నచ్చదు బిడ్డ. కరెక్టే, కుష్ఠరోగి రాసింది. కుష్ఠరోగులను పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏం చేయమన్నాడు? వెలివేయాలి. ప్రజల మధ్యలో ఉండకూడదు, కానీ దేవునికి సంబంధి కాదు. వాడు పరిశుద్ధమైన ఆలయంలో ప్రవేశించకూడదు, పరిశుద్ధమైనది ఏది ముట్టకూడదు. ఈ రోజున నువ్వు ఎన్ని ఉన్నాయో నాకు, నువ్వు ఎంత విద్యావంతురాలివో, విద్యావంతుడివో, ఉద్యోగస్తుడివో, ఎంతెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు వెలివేయబడిన దానివైతే, వెలివేయబడినటువంటి రోగం ఉంటే నీలో, వెలివేయబడినటువంటి కుటుంబము అనేటటువంటి తలంపులతో నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఈరోజు ఈ వర్తమానము ద్వారా దేవుని సంబంధిగా దేవుని గుంపులో చేర్చబడటానికి ఇష్టపడండి. క్రైస్తవులు, ఈ సిరియనులు వెళ్ళారు, యెరూషలేం పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వారిని చంపారు, యుద్ధములో ఓడించారు. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న దాన్ని చెరపట్టుకొని తీసుకొని వచ్చారు. నయమాను భార్య దగ్గర ఆమె పరిచారకురాలిగా ఉంది. ఆమె పనేంటి? ఆమెను ఎందుకు పట్టుకొని వచ్చారు? చెరపట్టుకొని ఎందుకు తీసుకొచ్చారు? దాంతో పని చేయించడానికి. ఆ చిన్న దానిని ఇంట్లో ఒక పనిదానిగా పెట్టారు. అమ్మగారు, అమ్మ మీరే బ్లూ సార్ పడుకోతాము, మందిరము, దేవుని మందిరం ముందు పడుకోవడానికి కాదు, పడుకున్నటువంటి మనుషులను లేపాలి, మనుషులను అనలే, మనస్సులను లేపాలి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, అయ్యగారికి గుర్తుందో లేదు చెప్పాను కదా, ఇలాంటి వారి కొరకు బయట పెట్టేసి పెట్టుకున్నాను. అలాంటి వారికి ఒక బాల్కనీలో కూడా చేస్తున్నాయి. అక్కడ వచ్చినప్పుడు తెచ్చుకోండి. నేను ఇలా అన్నాను కోపం తెచ్చుకోకండి. నా మాట కటువుగా ఉన్నా నా మాట వాస్తవం, సత్యం. దేవుని స్తోత్రం. మీరు ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, ఉద్యోగంలో వెళ్ళి మీ ఉద్యోగంలో సీట్ మీద కూర్చొని పడుకుంటే ఏమంటారా? వెరీ గుడ్, మంచిగా పడుకోతాని. నేను తర్వాత సాయంకాలం నువ్వు ఇంటికి పోయేటప్పుడు హోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తా అంటాడు. ఇంకొచ్చింది వాడుకుంటూ ఇంట్లోనే వాడుకో నీకు అని అంటాడు. కొన్ని మళ్ళీ మాట మాట్లాడాలనుకో ఆడు వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ ఇంతకుముందు ఇట్లా చేస్తే నాకు కొంచెం మెసేజ్ డిస్టర్బ్ అయిపోయింది 10 నిమిషాలు ఏమనుకోండి. ఇంతకుముందు చెప్తాను, ఈ పండుకున్న వాళ్ళు అందరూ ఎందుకు అనుకుంటారట మీకు తెలుసా? తెలీదా? మళ్ళీ చెప్పమంటారా? ఇట్లా చెప్పి టైం వేస్ట్ చేస్తారు. మనం రావటానికంటే ముందే వాడి గుంపు వస్తుందట, సాతాను గుంపు, దయ్యాల గుంపు. ఆడ మీరు అనుకోకండి, చర్చికి దయ్యాలు వస్తాయా? సాతాను సంబంధించి వస్తారని వస్తారు. యేసు దగ్గరికే పోయినాడు. గిచ్చమనే చర్చ అంతా పెద్ద మాట ఇంకో బలమే అంటుంది. దేవునికి స్తోత్రం, ప్రైస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు వచ్చేస్తారట.
ఎప్పుడైతే వీళ్ళు క్లీన్ చేసేస్తారో, క్లీన్ చేసి సాపలు డన్ చేసేసి పోతారో, మరి ఎవరు చేస్తారో నాకు తెలియదు. కానీ ఎవరి అంటే దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించింది కాక. ఎందుకంటే మందిర పరిచర్య చేయని వారిని దేవుడు అత్యధికమైన స్థానంలో నిలబెడతాడు. పోటీ పడాలంట. నేను శుభ్రంగా ఉంచుతాను, నేను పరిచర్య చేస్తానంటే నేను పరిచర్య చేస్తాను. సంఘస్థులు పోటీ పడాలి. అసలు అయ్యగారు తలకాయ పట్టుకోవాలంట. వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళు చేస్తా అంటే వీళ్ళు చేస్తున్నారు, ఎవరితో చేస్తే ఏం తలకాయ నొప్పి వస్తుందో అని ఆయన తలకాయ పట్టుకోవాలంట. అట్లా కొట్లాడాలంట. సరే, ఏదేమైనప్పటికీ మీరు అంతా శుభ్రపరిచిన తర్వాత మీరు వెళ్ళిపోతారు కదా. శుభ్రపరిచి మళ్ళీ పోవాలి కదా, పోయి రెడీ రావాలి కదా. ఈ లోపల సంఘస్థులు అయ్యగారు వచ్చే లోపు వారి గుంపును పంపిస్తాడట. ఫస్ట్ వాళ్ళు వస్తారట. చర్చ్ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే సాతాను సంబంధులు, దేవుని సంబంధులు టైమింగ్సే మెయింటైన్ చేయరు. అందుకనే వాక్యంలో ఏముందంటే సమయానికంటే ముందు రండి అని చెప్పారు. సంఘస్థులను సమయానికంటే ముందు రమ్మంటాడు. ఎందుకంటే సమయానికంటే ముందు వచ్చిన ఎవరు? సాతాను సంబంధులు. వాళ్ళు కనబడరు, వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి తెలుసు ఆ కృష్ణుడు గారు ఆ చీరలో కూర్చుంటాడని తెలుసు. ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారో వాళ్ళకి ముందే తెలుసు. అక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెడతారట. కూర్చోబెట్టిన తర్వాత ఇక వచ్చి కూర్చుంటాం మనం. కూర్చున్న తర్వాత అప్పటిదాకా వాళ్ళు ఏడు కూర్చున్నారు, ఆ సాప దగ్గర సాప మీద కూర్చుంటారు. నువ్వు వచ్చి ఆడ కూర్చుంటే ఇప్పుడు ఆడేడ కూర్చోవాలి, వాడు భుజాల మీద కూర్చుంటాడు. నువ్వు కూర్చోగానే వాడి మీద నువ్వు కూర్చున్నావు కనుక వాడు వేసి నీ భుజాల మీద కూర్చుంటాడు. భుజాల మీద కూర్చొని ఇటో కాలు వేస్తాడట. వేసి మంచిగా కూర్చుంటాడట. కూర్చొని నువ్వు పాటలు పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే, చప్పట్లు కొడుతుంటే వాటికి డిస్టర్బ్ అవుతుంటుంది. అప్పటిదాకా ఏం కాదు. ఎప్పుడైతే ఈ పాటలు తబలాలు ఇట్లా అన్నీ అయిపోతాయో ఇక అప్పుడు ఆడు కూర్చొని ఈ కాలు ఇట్ట అంటున్నట్ట. ఇలా కూర్చొని ఈ కాలు ఇట్ట అనేసరికి ఇటు కదమ్మా తల వాడు ఇచ్చి కూర్చొని ఈ కాలు ఇట్ట అనేసరికి ఇట్లా పోతుందట. వాడు ఉంటుండే ఏం చేస్తాడు, రెండు కాలు ఒక్కసారి ముందుకు అనేసరికి ఈ నిద్ర యొక్క సంగతి ఏంటి అంటే, నిద్ర యొక్క రహస్యం ఇది. ఈ నిద్ర పోయిన వాళ్ళు అందరి మీద ఎవరున్నారు రా అంటే ఈ నిద్ర దేవత ఉంది. ఈ నిద్ర దేవతను మూసబెట్టుకున్నారు. ఇక వాడేం చేస్తుండే అంటే ఇటు 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 అనేసరికి ఈ ఇటు అంటాడు, ఇటు అంటాడు. వీనికి యాస్ వచ్చింది, కాళ్ళు నొప్పులు అయినాయి. ఇటు ఇటు అని కాళ్ళు నొప్పులు అయ్యేసరికి వాడు ఇక్కడే పెడతాడు. ఇక కాళ్ళు ఇది ఇట్లా పెట్టేసరికి ఇది ఇట్లు. ఇక మధ్యలో ఎక్కడన్నా వాక్యం ఖచ్చితంగా గట్టిగా చెప్పేసరికి వాడు ఇట్లా అయిపోయి రెండు కాలు ఇట్లా సరికి వీళ్ళు ఇట్లా. ఇది నిద్ర సంబంధించి ఈ ఫ్లోర్ నిద్ర పోతుంది నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం. ఇక పోతా ఎక్కడికి కూడా పోతాడు సిస్టర్ అంటూ ఇద్దరు ఎంట్లోకి కూడా పోతాడు నిద్ర. ఇక నిద్ర పోతే ఇక రాడు కూడా చర్చి రాకపోయినా పర్వాలేదు. ఆ సొంటలు వచ్చినాయి ఇప్పుడు వచ్చినా అనుకో, నిద్ర వేదిరా అనుకో, ఈ చెప్పటోళ్ళకి ఏమైతుంది మనం రాదు ఆ రోగం. కృష్ణుడు గారు అస్సలు నిద్రపోడు. ఒకసారి మాత్రం వాక్యం చెప్తుంటే నిద్ర వెళ్ళిపోతున్నాం కదండి, పక్కన పోతే నిద్ర అవుతుంది, నాకు నిద్ర రాదా. ఇంకా అయ్యో మీరు నిద్ర పోతుంటే మాకు నిద్ర వస్తుంది. సారీ సిస్టర్ ఏమనుకోరు. ప్రయత్నిస్తున్నాం. హల్లెలూయా. మిమ్మల్ని ఉద్దేశించి నేను అన్నది కానీ నిద్రపోయే వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి నేను చెప్పాను. ఈ నయమాను అనేటటువంటి ఇంట్లో ఒక పనిదానిగా చేరింది. ఆమెకు జీతం ఇయ్యరు, వాళ్ళకు ఏది తోస్తే అది తిండి పెడతారు ఆమెకి. కానీ అక్కడ ఉండి ఆ ఇంటికి వీరు అనుకున్నారు ఒక పనిదానిగా దాని చేత పని చేయించి, ఈ దేశం గొప్పది, మీ దేశం గొప్పది కాదు, మా దేశంలో ఉన్న దేవతలు గొప్పవాళ్ళు, మీ దేశంలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు గొప్పవాడు కాదు, మా వాళ్ళే గొప్పవాడు అది తన నోటి చేత ఒప్పించడానికి దాన్ని పనిదానిగా చిన్నదాన్ని తీసుకొని వస్తే, ఈరోజు చదివిన మూలవాక్య ప్రకారంగా బాలుల నోటలు, చంటి పిల్లల యొక్క నోటలు స్తుతి అనగా దేవునికి సంబంధించిన ప్రవర్తనను శత్రు దేశములో ఒక బానిసగా, ఒక పనిదానిగా చూపిస్తూ ఉంది. అక్కడ తన ప్రవర్తన, ఆ ఇంట్లో, ఆ రాజ్యములో, ఆ శతాధిపతి యొక్క ఇంట్లో తన ప్రవర్తన తన తల్లిదండ్రులు నేర్పించిన ప్రవర్తనను చూపిస్తూ ఉంది.
తన దేవుని గురించి నేర్పించినటువంటి ఆ యొక్క నేర్చుకున్నటువంటి ఆ జీవితం ఇక్కడ నేర్పిస్తుంది, ఇక్కడ నేర్పిస్తూ ఉంది, చూపిస్తూ. బాధపడతలేదు, అయ్యో నా తల్లిదండ్రులను దూరం చేశారని బాధపడతలేదు ఆ చిన్నది, నా దేశం నుంచి దూరపరిచారని బాధపడతలేదు. మనకు ఉద్యోగం ఊడిందంటే బాధ, ఈ ఒక నెల జీతం రాలేదంటే బాధ. అయ్యో 50% కటింగ్ చేస్తున్నారు కదా, మా పెన్షన్ 50 ఎట్లుంటారు అనుకుంటున్నారు అసలు. ఓరి నాయనో 50% తీస్తేనే దాని గురించే డిస్కషన్. మేము ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలనుకుంటున్నాడు. అమ్మగారు అట్లా మాట్లాడలేదండి చిన్నది, విడిచి వచ్చినటువంటి దాని గురించి ఆలోచనే లేదు. ఏ ఇంటికి వచ్చిందో, దేవుడు ఎందుకు పంపించాడో అది ఆలోచన చేస్తున్నది. క్రైస్తవులు అందరిలాగా నేను చంపబడకుండా నేను దేవుడు నన్ను బ్రతికింపచేసి ఈ పని కాని దానికైనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంటే దేర్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మై హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. పరలోకమున దేవుడు నా పట్ల ఏదో ఒక తలంపు కలిగి ఉన్నాడు దేవుని కొరకు. దేవుడు ఏదో నా నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు, దేవుడి కొరకు ఆశిస్తున్నాడు అని అక్కడ ఆవిడ గారు వాసాలు దోముకుంటూ ఇంట్లో చదువుకుంటూ కూడా అమ్మగారు అలా పోతూ ఉంటుంటే, ఇంటి యజమానులు అలా పోతుంటే, అమ్మగారు ఒక్కసారి మా దేశానికి పంపించమ్మా, మా దేశంలో ప్రవక్త ఉన్నాడమ్మా, మా దేశంలో నిజమైనటువంటి దేవుడిని ఆరాధించి మాకు బోధించి నేర్పించినటువంటి మంచి ప్రవర్తన కలిగిన నేర్పించేటటువంటి బోధకు ఒక్కసారి పంపించమ్మా మన యజమానులు. నేను తప్పకుండా చెప్తున్నానమ్మా. అక్కడికి వెళితే ఆ ఖాళీ అన్నటువంటి చూడమ్మా, కుష్ఠరోగి అని రాశాడు, కానీ ఆడ బయట అంతా పరపరాక్రమశాలి, బయట విజయాలు సాధించి వస్తాడు, కానీ ఎప్పుడమ్మా నీతో కలిసి భోజనం చేశాడు అమ్మ? కుష్ఠవ్యాధి గలవాడు భార్యతో కలిసి భోజనం చేయగలడా? ఎప్పుడైనా నిన్ను ప్రేమతో ఆప్యాయతతో ఇలా తల నిమ్మరంగా చూడలేదమ్మా. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు అన్నీ సపరేట్ అయినమ్మా. కాబట్టి మీ అందరితో కుటుంబంతో కలిసి మళ్ళీ ఆయన ఉండాలని నేను చూస్తున్నాను. అది ఇక్కడ జరగదమ్మా. అక్కడ మా దేవునికి సంబంధించిన వారి దగ్గరికి వెళితే, అక్కడ ఆయన మాటలు వింటే జరుగుతుందమ్మా. 2 చేతులు జోడించి చెప్తున్నానంటే ఎన్ని దెబ్బలు కొట్టిందో ప్రారంభంలో, ఎంత హింసించిందో ఆ చిన్నదాన్ని. అయినా వాటన్నిటిని సహించింది, అయినా వాటన్నిటిని భరించింది. ఆమెను ఒప్పింపజేసింది, ఆ తర్వాత తన భర్తను ఒప్పింపజేసింది. ఆ భర్త నయమాను వెళ్ళి రాజును ఒప్పింపజేశాడు. ఆ తర్వాత ప్రవక్త దగ్గరికి పంపించగలిగింది. క్రైస్తవుడు హల్లెలూయా. ఆ తర్వాత కఠినుడైనటువంటి అతని హృదయాన్ని మార్చగలిగింది, ఒక చిన్నది చేయగలిగింది. ఇశ్రాయేలులకు శత్రువైనటువంటి నయమాను తన పగను మాన్పివేసేటట్టు చేసింది. ఇది దుర్గమును దేవుడు స్థాపించాడు. ఇశ్రాయేలు యొక్క పగవాడు, ఇశ్రాయేలు యొక్క విరోధి, ఇశ్రాయేలు యొక్క శత్రువు నయమాను. అలాంటి వారి యొక్క పగను మాన్పేటట్టుగా, ఆ పగను చల్లార్చుకునేటట్టుగా ఒక ఇంట్లో చిన్నది చేసిందమ్మా. నీ ఇంట్లో పగలను పెంచుకునే వాళ్ళనే మీరు పెంచి పోషిస్తున్నారు, చిచి అని దేవుడు నిన్ను అనకముందే పగను చల్లార్చిన చిన్నదింట్లో ఉంది, కోపాన్ని చల్లార్చిన చిన్నదింట్లో ఉంది, శత్రుత్వమును విద్యుత్వముగా మార్చినటువంటి చిన్నదింట్లో ఉంది. నీ ఇంట్లో ఎవరున్నారు? నా భాషలో అంటారు, నీ ఇంట్లో ఎవతుంది? నీ ఇంట్లో ఎవడున్నాడు? నీ కోపం రావడానికి అంటున్నాను, నీకు సిగ్గు రావడానికి అంటున్నాను. కలపడానికి ఉందా నీ ఇంట్లో? ఇంకా దూరం చేయడానికి ఉందా? బంధుత్వాలను పెంచడానికి ఉన్నారా నీ ఇంట్లో? బంధుత్వాలను చీల్చడానికి ఉన్నారా నీ ఇంట్లో? సంఘాన్ని ఏకతాటి మీద నడిపించడానికి ఉన్నారా? సంఘాన్ని చీల్చడానికి ఉన్నారా? సంఘస్థులు చెప్పుకోవడం కాదు, చరిత్రలు నయమాను దగ్గర చిన్నదున్నది. నా సంఘములో చిన్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు. నా ఇంట్లో చిన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారే నా సంఘంలో ఉన్నారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారే నా ఇంట్లో ఉన్నారు. వాళ్ళని బట్టి అసలు నాకు శత్రువులే లేరండి, నాకు అసలు పగవారే లేరండి అని ఏ కుటుంబం అయితే చెప్పుకోగలదో ఆ కుటుంబము దేవుని దృష్టిలో ధన్యమైన కుటుంబము.
నా వాడు ఇంత చదువుకున్నారండి, ఇంత సంపాదిస్తున్నారండి, అంత సంపాదిస్తున్నారు. ఎంత సంపాదించి నీది మూట ఎంతుంటే ఏం లాభము? నోరు తెరిస్తే నీవు సంతోషంగా చెప్పుకోలేవు నీ కుటుంబం గురించి, బయటి వాళ్ళు సంతోషంగా చెప్పుకోలేరు. ఎందుకు ఆ కుటుంబం ఉన్నా ఒకటే, ఆ కుటుంబం లేకున్నా ఒకటే, ఆ సంఘం ఉన్నా ఒకటే, ఆ సంఘం లేకపోయినా ఒకటే. మారండి, మారండి, మారండి అనేది నా దేవుడు చెప్పటం లేదు. మీ మనస్సును మార్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మనుషులను మార్చకండి అమ్మా. దరిద్ర మనుషులను మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తల్లి మంచిది కాదని తల్లిని మారుస్తున్నావా? తండ్రి మంచిది కాదని తండ్రిని మారుస్తున్నావా? లేదే వీరిని మార్చినప్పుడు భర్త మంచివాడు కాదని భర్తను ఎందుకు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు? భార్య మంచిది కాదని భార్యను ఎందుకు మారుస్తున్నావు? సంఘం మంచిది కాదని సంఘాన్ని ఎందుకు మారుస్తున్నావు? పాస్టర్ మంచిది కాదని పాస్టర్ ఎందుకు మారుస్తున్నావు? అది కాదు మార్చాల్సింది, మారవలసింది మనము. దేవునికి స్తోత్రం. మన మనస్సు మారాలి. నయమాను మనస్సు మారింది, నయమాను భార్య మనస్సు మారింది, సిరియా రాజు మనస్సు మారింది, కానీ మనం మారలేదు. ఆ తర్వాత నూతన నిబంధనలో అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఒక చిన్నది మనకు కనబడుతుంది. అక్కడ ఆమె పేరు కూడా రాశారు అనుకుంటాను. అమ్మా క్రైస్తులో అక్కడ సంఘమంతా కూడుకుందంట. ఎక్కడ కూడుకుంది? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వీరిని నడిపించే నాయకుడు చెరసాల్లో ఉన్నాడు. వీరిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి వీరిని సరిచేసి వీరి మనసులను మార్చి దేవుని సంబంధులుగా మార్చేటటువంటి వ్యక్తి చెరసాల్లో ఉన్నాడు. తెల్లారితే అతన్ని ఉరితీయాలి, తెల్లారితే అతన్ని చంపేయాలి. సంఘస్థులంతా ఎక్కడున్నారు? సంఘస్థులంతా ఎక్కడ కూడుకున్నారు ప్రార్థన చేయడానికి? అమ్మా ఎవరు చెప్తున్నారు? ఎక్కడ కూడుకున్నారు? గట్టి చెప్పాలి. అమ్మా ఎవరి మేడ గది? ఎవరి మేడ గది? మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో, మరియ ఇంటిలో కూడిక, మరియ ఇంటిలో ప్రార్థన, మరియ ఇంటిలో సహవాస ప్రార్థన. నీ ఇంటిలో ఈశ్వర్ గారు, నీ ఇంటిలో? థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్. కరెక్టే. తన అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మన ఇంట్లో చెప్పండి అమ్మా. మన ఇంట్లో ఏముంది? ఏమి గృహకుడికి లేవి పెట్టుకోవడానికి ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నా మా ఊరికి వచ్చి వాళ్ళ దగ్గర ముందు మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి కుదిరింది, మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి. మీ గురించి ప్రేయర్లు కానీ ఒక సేవకుని గురించి క్రైస్తవ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అపోస్తలుడు గురించి, సన్మార్గములో పెట్టేటటువంటి ఒక వ్యక్తి చెరసాలలో బంధించబడ్డాడు. అతడు మరణం కాబోతూ ఉన్నాడు. అతని మీద ఎన్నో 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 ఆత్మలు ఆధారపడి ఉన్నాయి. వారి కొరకు, అలాంటి వారి కొరకు మీ ఇంట్లో ప్రార్థనలు జరిగి, ప్రార్థన కూడికలు జరిగి ఎన్ని సంవత్సరాలైంది? అక్కడ మంచిగా రాశాడు ఆ మాట, మార్పు అను మారు పేరు కలిగిన. అంటే మన పేరు ఈరోజు మార్చుకుందాము అని అర్థం. అంటే ఆ పేరులోనికి మనం పోవాలి. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుందంట. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటుండగా ఏం జరిగింది చెప్పాలి? మొత్తం నాకు వద్దు. వచ్చి తలుపు తడుతున్నాడు, పిలుస్తున్నాడు కూడా. అతడు పేతురు స్వరాన్ని కూడా వినిపిస్తున్నాడు. స్వరాన్ని వినిపిస్తుంటే ఇదంతా 5వ అధ్యాయం 21వ వచనం నుంచి తర్వాత చదువుకోండి. అంటే 11వ వచనం నుంచి, అంతేనా? క్షమించాలి, 12వ అధ్యాయం. ఆ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ విషయము ఏం జరుగుతుంది అని అంటే, ఆ స్త్రీ, ఆ చిన్నది ఏం విన్నదని రాస్తున్నాడు? పేతురు స్వరమును గుర్తుపట్టింది. పేతురు స్వరమును గుర్తుపడి అంటే తనకు, ఆ పేతురు స్వరానికి తనకు ఎంత దగ్గరి సంబంధం ఉందో ఆలోచన. అంటే రెగ్యులర్గా పేతురు వాయిస్, పేతురు వాక్యాన్ని
పేతురు ద్వారా మాట్లాడే మాటల్ని వినేదన్నమాట. అంటే మనం ఎవరి మాటలు ఫోన్ చేశారనుకోండి, ఎవరి స్వరం ఎక్కువ గుర్తుపడతాం? తనకు దగ్గరగా ఉన్నటువంటి వారు కాల్ చేయగానే, ఇక నేను పలానా మాట్లాడుతున్నాను చెప్పకముందే, చెప్పమ్మా, చెప్పలే, చెప్పక్క, ఎచ్చున్నవే అని మన గుర్తుపట్టినవే. నా గొంతు నీ గొంతు గుర్తుపట్టకపోతే ఇంకోటి గుర్తుపడతాను అక్క, నువ్వు మరి చెప్తావు. కానీ అమ్మా, అక్క గొంతు గుర్తుపడుతున్నావు, చెల్లె గుర్తు గుర్తుపడుతున్నావు, 8 మంది గొంతు గుర్తుపడుతున్నావు. ఆడున్నోళ్ళందరికీ అందరి గొంతులు, అందరి స్వరాలు గుర్తున్నాయి. కానీ పేతురు అన్నగారి స్వరం మాత్రం గుర్తుపడతలేరు అన్న. ఆవిడ గారు పేతురు స్వరమును గుర్తుపట్టింది అంటే ఎంత ఆసక్తి వాక్యం వినే మీద ఉందో ఒకసారి. బాలుర చంటి పిల్లల యొక్క స్థుతులను ఆయన శత్రువులను తరమకొడతాడు, విరోధులను తరమకొడతాడు, పగవారిని సైతం పగలు మానివేటట్టు చూస్తాడు. చెరసాల గదులు కూడా, చెరసాల తలుపులు కూడా ఆపలేకపోతుంది ఒక చిన్నదాని ప్రభావం. నీ ఇంట్లో అలాంటి చంటి పిల్లలు, అలాంటి చంటి పిల్ల మనస్తత్వం కల దానిగానే నువ్వు ఉంటే నీ జీవితంలో ఎక్కడ తలుపులు మూయబడవుగాక మూయబడవుగా. నీ భవిష్యత్తులో నువ్వు అనుకున్న ప్రతి ద్వారము తెరవబడాల్సిందే. నువ్వు అనుకున్నది జరగాల్సిందే. గంటలు ప్రార్థన చేసి దినాలు ఉపవాసం ఉండి వాళ్ళతో వీళ్ళతో ప్రార్థనలు చేసుకుంటే నీ తలుపులు ఎప్పుడు తెరవబడవు, ఎప్పుడు మూయబడతాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కదా, ఇంకా జరుగుతలేదంటే దేవుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. మనం మీరు చదివిన 8వ కీర్తన 2వ వచనం ప్రవర్తన నీలో ఉంటుందేమో అని. అది జరిగితే కదా అది జరగనిది. కాబట్టి అక్కడ ఆ అద్భుతం, ఆ చిన్నదాని ద్వారా జరిగినటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చూస్తున్నారు. ఆ తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం, ఇది అక్కడ ఇక్కడ చెప్పారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయీరు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యాయీరు అనేటటువంటి వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి, నా బిడ్డ చావ దానికి సిద్ధముగా ఉంది, అది మాత్రం తీయండి. ఎందుకంటే అది ఈరోజు మనకు ధ్యానించిన దాని ప్రకారంగా అవసరం కనుక అది చదివి నేను 5 నిమిషాల వర్తమానాన్ని సరిచేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనం నుండి మీరు గమనించినట్లయితే అక్కడ యాయీరు అనేటటువంటి ఒక మనుషుడు వచ్చి యేసుతో ఏమని చెప్తున్నాడు అని అంటే, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. చాలు బెట. ఆ రోజు ఆ యాయీరు కాదు, ఈ రోజున మీరు అన్నా అనకపోయినా, నేను అన్నా అనకపోయినా మన ఇంట్లో వాళ్ళు ఇలాగే ఉన్నారు. క్రైస్తవులు, మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు ఇలాగే ఉన్నారని నేను చెప్తున్నాను. మీకు ఒప్పుకోకపోయినా నాకు తెలియదు. లేదు, నయమాన్ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్నదానిలాగా నా పిల్లలు ఉన్నారండి, నేనున్నానండి, నా కుటుంబం ఉంది అని అంటే నిజంగా దేవుని యొక్క కుడి హస్తములో నువ్వు భద్రపరచబడి ఉంటుంది. నీ కుటుంబం దేవుని కుడి చేతిలో భద్రంగా ఉంది. లేకపోతే నీ కుటుంబము శావనయున్నది, నశించిపోవడానికి సిద్ధంగా, నీ కుటుంబం పాడైపోవడానికి సిద్ధంగా. అలా ఎలా అంటావండి విద్యావంతులండి, అలా ఎలా అంటావండి ఉద్యోగస్తులండి, అలా ఎలా అంటావండి మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయండి. నయమాను కంటే గొప్పవాళ్ళు మాకు కాబట్టి క్రైస్తవులు, వాడికి అన్నీ ఉన్నాయి, కానీ వాడు ఇంట్లో వాడికి సుఖం లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, బయట మాత్రం ఇట్టా కట్టి అని నా తిప్పింటాడు దేవుని స్తోత్రం. కానీ ఎన్నాళ్ళైందో భార్యను మాత్రం ఇలా తాకి క్రైస్తవులు, పిల్లల్ని మాత్రం ఇలా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు. ఈ రోజున మీ ఇళ్ళలో మీరే ప్రశ్న వేసుకోండి, మీ ఇళ్ళలో మీరే ప్రశ్న వేసుకోండి. మీరు వంటలు చేస్తుండొచ్చు, పిల్లలు పెడుతుండొచ్చు, అన్నీ పెడుతుండొచ్చు. మా ఇంట్లోనైతే వంట చేస్తారండి, టేబుల్ మీద పెట్టేస్తారండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. నిన్న కూడా నాది అంటే ఈ లోకంలోనికి దేవుడు పంపించిన దినం ఉంది. పొద్దున 9 గంటల నుంచి ఇంకా 5 గంటల నుంచి ఇంటికి తెల్లారి 5 గంటలకు వచ్చాను. దేవుడు నన్ను పంపించిన దినం పరిసరంలోనే ఉన్నా. తెల్లారి 5 గంటలకు వచ్చాను. 5 గంటలు చెప్తున్నారు జాగ్రత్తగా చిన్న దినాలు బాగా, వేరే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు.
బస్సులో ప్రయాణం చేయట్లేదు, బండి మీద ప్రయాణం చేయట్లేదు, కార్లో ప్రయాణం చేస్తున్నారు. ఒక 2 చోట్ల ఇట్లా అయింది, పోయేటప్పుడు ఇట్లా అయింది. ఎందుకంటే మొన్న నేను నల్గొండకి వెళ్ళాను స్కూటర్ మీద. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 6 అయింది నిన్న పొద్దున. ఈరోజేమో 5 గంటలకు వచ్చాను. మనకి లోకంతో సంబంధం లేదు, అది దేనితో మనకు సంబంధం లేదు. అక్కడ పెట్టేస్తాడు, వస్తాను, తింటాను, ఎన్ని సంవత్సరాలు అయిందో మాట. ఈ లోక దేవునికి సంబంధించిన విధంగా నువ్వు బ్రతుకుతూ నీకు ఈ లోకములో కాస్త దూరత్వం ఎదురైతే ఓకే, నో ప్రాబ్లం. కానీ దేవునికి దూరమై ఈ లోక సంబంధంగా ఏమేమో నువ్వు సంపాదించి నీ కుటుంబానికి కూడా నువ్వు దూరమై దేవునికి దూరమైతే ఆ బ్రతికి కాదని. కాబట్టి ఇక్కడ ఈ యాజకుడు వచ్చి అంటున్నాడు, నా కుమారుడు లేదా నా కుమార్తె చిన్నది, చావ సిద్ధముగా ఉన్నది. అంటే దాని అర్థము అక్కడ నయమాను ఇంటిలో ఉన్నటువంటి విధముగా నా బిడ్డలు లేరండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విధముగా చిన్నది రోజే ఉన్నట్టుగా నా ఇంట్లో లేరండి అని ఈ రోజున నువ్వు దేవునికి చెప్పుకో. ఈ ఆలయంలో దేవుని దగ్గర కన్నీరు కారు, పశ్చాత్తాపడు, దేవుని యొక్క హృదయాన్ని కలిగించు. నీ వల్ల కానిది దేవుని వల్ల చేయిస్తావు. ఎందుకంటే దేవునికి కావలసిన కార్యమే అది కనుక. ప్రతి ఒక్కరు 8వ కీర్తన 2వ వచనములో దేవుడు దుర్గముగా దేనైతే స్థాపించాడో ఆ స్థాపించబడింది మన ఇళ్లలో లేదో, మన సంఘాలలో లేదో, అదే కావాలని ఈరోజు ప్రార్థన చేయండి. ఈరోజు మొదలుపెట్టండి. ప్రతిరోజు ఇదే నీ యొక్క ఆశయమై ఉండాలి. తప్పకుండా యాయుడు ఆ కోరిక తీర్చుకొని వెళ్ళాడు అక్కడి నుంచి. ఇక్కడనేమో చావ సిద్ధమై ఉండదయ్యా, పనికిరాని రానిదిగా ఉందయ్యా నా కుటుంబము, నా పిల్లలు పనికి వారిగా ఉన్నారయ్యా, నా బయటికి వెళ్తే అంతా ఫాల్స్ ప్రిస్టేజ్ అయ్యా, నాకున్నదంతా ఏడికి పోయినా ఫాల్స్ ప్రిస్టేజ్ అయ్యా, నా ముఖం ముందు మాత్రం చాలా చక్కగా పలకరిస్తూ ఉంటుంటే నాకు ఎంత గౌరవిస్తున్నారని అనుకుంటున్నానయ్యా, కానీ అదంతా కూడా దరిద్రమయ్యా. నాకు నిజమైన గౌరవం సమాజంలో, కుటుంబంలో, సంఘస్థులలో, కుటుంబస్తులలో లేదయ్యా అని నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ రోజున యాయుడు ప్రార్థన విన్నవాడు నీ ప్రార్థన విన్నాడు. ఆయన పరీక్షిస్తున్నాడు యాయుడును దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు యాయుడు అడుగుతూ ఉంటుంటే, బ్రతిలాడుతుంటుంటే ఆయనను పరీక్షిస్తున్నాడు. నిజంగా ఇతనికి ఓపిక ఉందా, నిజంగా ఇతనికి సహనం ఉందా అని దారిలో అతడు తడువు చేస్తూ ఉన్నాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విషయంలో అక్కడ తడువు జరుగుతూ ఉంది. అక్కడేమో చనిపోవడానికి సిద్ధంగా ఉందంటే ఇక్కడ ఆలస్యం అయిపోతా ఉంది. ఆలస్యం అయిపోతుంటే అయ్యా ఆలస్యం అయిపోతుంది, అయ్యా రాయ్యా త్వరగా, నువ్వేమో ఇక్కడ ఈ పని మీద ఉన్నావు అని అంటే ఆయన్ని పరీక్షిస్తున్నాడు. ఆ ప్రైస్లో ఎన్ని సంవత్సరాలు అయిందో, యేసుక్రీస్తు యొక్క పరిచర్య జరుగుతూ ఉంటుంటే గుర్తిరగకుండా ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈ సువార్త చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు, యాగిన గిటన ఎప్పుడు పోతాడులే అని అనుకున్నాడు. కానీ ఒక రోజున ఆ చిన్నది చావటానికి సిద్ధమైపోయింది. ఈరోజు నువ్వు కూడా అలాగే అనుకుంటే ఒక రోజున కుటుంబం పతనం అయిపోయిన తర్వాత, కుటుంబం దేనికి పనికి రాకుండా కుక్కలు చిక్కినటువంటి విస్తరిలాగా అయిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడి అప్పుడు బాధపడితే లాభం లేదు. ఇంకా విస్తరి అలా వేయబడ్డదంటే ఇంకా కుక్కలు రాలేదు, జాగ్రత్త. ఇంకా కుక్కలు చింపడానికి ఇంకా రాలేదు. కాబట్టి నీ బిడ్డ, నీ కొడుకు, నీ సంఘము, నీ కుటుంబము, నా బిడ్డము, నా కుటుంబం అలా పారేయబడిందంటే ఇంకా కుక్కలు వచ్చి దాన్ని చింపలేదు. ఇంకా మన కుటుంబం గౌరవ మర్యాదలను పూర్తిగా పోగొట్టుతుంది. ఇంకా కొంత మిగిలింది, అది కూడా నాశనం కాకముందే. దయచేసి దేవుడు మనల్ని పరీక్షిస్తున్న సమయంలో ఈ పరీక్షలో నుంచి బయటికి యాయుడు వచ్చింది. ఆ తడువు చేస్తుంటే ఇంటి దగ్గర నుంచి వార్త రాని వచ్చింది, చావటానికి సిద్ధమైనటువంటి నీ బిడ్డ చచ్చి ఉందా లేదా? జరిగిందా జరగలేదా? నేను చెప్పేది నేను అక్కడ చిన్నదే చచ్చిపోయింది అని చచ్చి చావడానికి సిద్ధంగా ఉందని చెప్పి తర్వాత చచ్చిపోయింది అంటారు. జరిగిపోయింది. సో ఈ రోజులు మన కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆ పరిస్థితి ఒక రోజున చెవి దాటిపోక ఉంది, చచ్చిపోయింది అని చెప్పేస్తున్నాడు. ఆ వేసన్నాడు, అయినా సరే నువ్వు నా దగ్గరే ఉన్నావు అని. క్రైస్తవ వచ్చినప్పటి నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కనుక చచ్చిపోయింది అన్న వారి మాట నువ్వు వినకు అన్నాడు. ఆ వార్త దూరమవును గాక, ఆ వార్త నీకు కాదు. వారంటారు చచ్చిపోయింది, వారంటారు పనికి మాలి, ఇక ఈ కుటుంబం బాగుపడదు, ఇక ఈ కుటుంబం కట్టుబడదు, అసాధ్యం. ఆ మాట నీకు వర్తించదు. ప్రైజ్ ది లార్డ్. అది మన కుటుంబాలకు వర్తించదు.
ఎందుకంటే మనం యేసు నమ్ముకొని యేసు దగ్గరే ఉన్నాం కనుక. ఇంటికి రానే వచ్చాం. ముందేమో చావడానికి, ఇప్పుడేమో చచ్చిపోయింది. ఇంటికి వచ్చాడు. చూడండి 41వ వచనంలో, ఆ చిన్నదాని చెయ్యి పట్టి తనితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి ఎక్కడ నడవసాగాను? టీవీ చూడడానికి నడవసాగాను కాదండి. విన్నారా? తిరిగి సహోదరుడు చెప్పినట్టు సీరియల్ చూడడానికి నడవసాగాను కాదు. అప్పటిదాకా నడిచిన పాత జీవితమును మానేసి క్రొత్త జీవితమును జీవించటానికి నడవసాగాను. ఆ తర్వాత పాపపు జీవితమును మానేసింది. నయమాను ఇంటిలో చెరపట్టబడటానికి తీసుకుని వచ్చిన ఒక పనిదానిగా తీసుకుని వచ్చినటువంటి ఆ బిడ్డ ఏ విధముగానైతే పగవారి యొక్క పగను సైతం మానేసేటటువంటి విధముగా ప్రవర్తించిందో ఆ విధముగా నడవసాగేను. దేవునికి స్తోత్రం. మారు పేరు కలిగినటువంటి యోహాను తండ్రి అయిన మరియ ఇంటిలో ఉన్నటువంటి చిన్నది రోదే లాంటి బ్రతుకును ప్రవర్తనను సంపాదించుకోవడానికి నడవసాగేది. అలా నడుస్తూ ఉంటే ఇంటి వారిని పిలిచి అంటున్నాడు, ఈమె మంచి మార్గములో నడుచుకోవటం నేర్చుకుని ఆ మంచి మార్గములో తప్పటడుగులు వేస్తుంది కనుక ఈవిడకు ఇప్పుడు ఆహారం పెట్టండి అన్నాడు. క్రైస్తవులు, ఇప్పుడు ఈవిడకి సామెతల గ్రంథకర్త చెప్పిన విధంగా 22వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఈమె నడవవలసిన మార్గమును ఈమెకు నేర్పించండి. చూడండి 43లో ఈవిడకు ఆహారము పెట్టండి అని ఉందండి, ఆహారం ఇవ్వండి అని ఉందండి. ఆహారం ఇవ్వండి అంటే ఓ పొట్ట నింపండి అని కాదాడ. ప్రైజ్లో బాగా చూసారు, లైఫ్లు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, ఓ కుక్కుతారు. తినకపోయినా దౌడకి చెప్తే ఇంకా ముక్తారు మారిపోయి. దేవుడికి స్తోత్రం. ఎందుకు ముక్తున్నావు అంటే ఓ పక్కించోడు చూడు ఎట్టున్నాడు, బలంగా తుట్టు చొప్పలు దుంపలు ఎట్టున్నాయి చూడు, బావాడు మనకి రావాలి. నేను అదే చెప్తున్నా. నేను నువ్వు పక్కింటోడు ఇట్టున్నాడు అట్టున్నాడు, నా బిడ్డ నా కొడుకు ఇట్లా కావాలని తుంట కావాలని, ఆ తుంటగా అయినాక మళ్ళా బరువు తగ్గాలని. ప్రైజ్లో వానికి సంఖ్య తెచ్చుకోనికే వస్తలేదండి. మరి ఎందుకు పెట్టి పెంచుకో మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఉంటాను అనుకుంటున్నావు. క్రైస్తలో నేను అదే చెప్తా ఉన్నాను. నువ్వు పక్కింటోని గురించి నోట్లో గుప్తున్నావు, నేనేమో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చిన్నదానితో పోలుస్తున్నాను. దానిలాగా తయారు చేయాలి. నేను నీ హృదయంలో కుక్కుతున్నా, క్రైస్తలో నీ మనసులో కుక్కుతున్నా, నువ్వేమో కుక్కినట్టే కుక్కించుకో అంటే నేనేం చేస్తున్నాను? అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్నదానిలాగా తయారు చేయాలి. నేనేం చేస్తున్నా? కుక్కుతున్నా. కుక్కుతుంటే కుక్కించుకుంటావో లేకపోతే కక్కుతావో నీ ఇష్టం. కానీ బాగుపడతావు మాత్రం డెఫినెట్గా బాగుపడతావు. ఆ రోజు చిన్నదాని చెయ్యబట్టి ఈ రోజున మన సంఘాన్ని దగ్గరికి నా యేసయ్య పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాడు, ప్రతి ఒక్కరి మనసును తాకాడు, నాతో సహా అందరినీ తాకాడు. ఆ చిన్నది వేసినట్టుగా ఈ రోజు వచ్చి లేద్దామమ్మ వేస్తున్నాం. మనము లేద్దాం, మన పిల్లల్ని లేపుదాము, వాళ్ళందరినీ కూడా వాక్యానుసారమైన జీవితంలో ప్రయత్నించేద్దాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నా ఇష్టానుసారుడని తండ్రి ప్రభా, దావీదు మాత్రమే కాదు నాయన, నా కుటుంబానికి ఆ పేరు కావాలి తండ్రి, నా పిల్లలకు ఆ పేరు కావాలి. నువ్వు అనాలి తండ్రి ప్రభా, వీరు